కూడా దానిపైనే ఇంకా 4 ప్రాబ్లమ్స్ను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. నేను చెప్పిన టోటల్ 8 మనం కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనం 8 మార్క్స్ మనం సాధించినట్లే. సో ఈ ప్రాబ్లం చూడండి. 2 స్టూడెంట్స్ Ramu and Somu solved the problem of finding trisection points of the line segment joining A 4 minus 1 and B minus 2 minus 3. Ramu got the points as 2 minus 5 by 3 and 0 minus 7 by 3. Which while Somu got 2 minus 2 and 0 minus 3. Evaluate and decide which one is correct. సో ప్రాబ్లంలో చూస్తే మనకి ఏందమ్మా ఇన్ని పాయింట్స్ కనబడుతున్నాయి అని అనుకుంటారు, కానీ మనము ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంని పరిశీలన చేస్తే ట్రైసెక్షన్ ఏబికి కనుక్కోవాలి. దట్స్ ఆల్. ఏబి పాయింట్స్కు ట్రైసెక్షన్ కనుక్కోవాలి. ఈ పాయింట్స్ని కూడా మీరు లెక్కలోకి తీసుకోవద్దండి. ఈ పాయింట్స్ జస్ట్ రాముకు వచ్చిన ఆన్సరు, సోముకు వచ్చినటువంటి ఆన్సర్స్. మనకి ఏ ఆన్సర్ వస్తుంది అనేది మనం టాలీ చేయాలి, అంతేగాని ఈ పాయింట్స్తో ఎటువంటి లెక్క చేయడానికి పోకూడదు. అట్లా చేస్తామనే క్వశ్చన్ అనేది ఆ విధంగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం సొల్యూషన్ అనేది తీసుకుందాము. సో ఏ పాయింట్స్ 4, -1 అండ్ బి పాయింట్స్ -2, -3, -2, -3. సో ఇక్కడ ట్రైసెక్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఏబి లైన్ని ట్రైసెక్షన్ చేస్తాము. దట్ మీన్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. P and Q. దట్ ఈస్ AP = PQ = QB. సో 3 ఈక్వల్ పార్ట్స్ని మనము ట్రైసెక్షన్ అని అంటాం. Therefore, so P the line AB in 1:2 in the ratio 1:2. సో P అనేది ఇక్కడ నుంచి మనకు A నుంచి B మనం తీసుకుంటే ఇది 1, తర్వాత ఇక్కడ నుంచి 2 పార్ట్స్లో ఉంది కాబట్టి AB అని మనము 1:2 రేషియోలో AP అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. సో అకార్డింగ్ టు సెక్షన్ ఫార్ములా P పాయింట్స్ Pxy is equal to m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. సో ఈ పాయింట్స్తోనే మనం ఏం చేయాలా, రేషియో చూడండి. m1 m2 వచ్చేసి 1:2, ఇది m1 ఇది m2. సో m1 1 m2 2 అవుతుంది. ఇక్కడ పాయింట్స్ వచ్చేసి A వచ్చేసి ఇది x1 y1, B వచ్చేసి x2 y2. సో ఈ పాయింట్స్తో మనం ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనం అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో m1 దట్ ఈస్ 1 ఇంటూ m1 x2 -2, సో -2 పెట్టండి, ప్లస్ m2 2 x 1 + 2, m1 + m2 అంటే 1 + 2. అదే m1 1 y2 -3 ప్లస్ m2 2 ఇంటూ m2 y1 అంటే ఇంటూ పెట్టాలి, 2 ఇంటూ -1 బై 1 + 2. సో దీన్ని మనం సింప్లిఫై చేసి రాసుకుందాము. is equal to 1 into -2, so -2 plus 2 4 ja 8 by 3, 1 into -3 plus 2 into -1 that is -2 by 3. సో పాయింట్స్ మనం 8 లో 2 పోతే 6 by 3 and -3 -2, సో -5 by 3. సో ఇది సింప్లిఫై చేస్తే 2 వస్తుంది. సో 2, -5 by 3. So
2, -5/3 అనే పాయింట్ P పాయింట్ 2, -5/3 అండ్ సింప్లీ Q పాయింట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో Q డివైడ్స్ the line AB in 2:1. చూడండి Q అనేది ఇక్కడ నుంచి మనకి 2 పార్ట్స్, ఇక్కడ నుంచి 1 పార్ట్, 2:1 రేషియో. సో ఇప్పుడు M1 M2 కొంచెం మారుతాయి మనకి, X1 X2 అవే ఉంటాయి. సో Q ఆఫ్ XY is equal to ఫార్ములా M1 X2 plus M2 X1 by M1 plus M2, again M1 by 2 y coordinate రాసుకుందాం, M2 by 1 by M1 plus M2. So M1 2 into X2 minus 2 plus M2 1 X1 4 by M1 plus M2, 2 plus 1, again M1 2 y2 minus 3 plus M2 1 y1 minus 1 by 2 plus 1. దీన్ని సింప్లిఫై చేస్తాం. 2 2 జా -4 plus 1 into 4 4 by 3, 2 3 జా -6, మైనస్ ఉంది కాబట్టి -6 ప్లస్ 1 into -1 కాబట్టి -1 by 3. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ప్లస్ ఆఫ్ మైనస్ కాబట్టి మైనస్ అనేది వస్తుంది. 4లో 4 పోతే 0/3 -7/3. So that is 0 -7/3. So this is Q point. This is Q point. Q is equal to 0, Q is equal to 0, -7/3. So మనకు P పాయింట్స్ ఏమో 2, -5/3, Q పాయింట్స్ ఏమో 0, -7/3. ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చాక మనం ఏం చేయాలా, ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ వెరిఫై చేసుకుందాం. సో రాము గాట్ పాయింట్స్ ఏమొచ్చినాయి చూడండి, 2, -5/3. సో 2, -5/3, 0, -7/3, 0, -7/3 కరెక్ట్గా ఉంది. సోము దగ్గర తీసుకుంటే 2 - 2 0, ఇది రాలేదు మనకు ఆన్సరు. సో ఇది వచ్చింది. సో ఎవరిది ఆన్సర్ రైట్? ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ప్రకారంగా రాము ఈజ్ కరెక్ట్. దేర్ఫోర్ రాము ఈజ్ కరెక్ట్. అంతే మనం చేయాల్సింది. సో మనము ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మాత్రము ఈ పాయింట్స్ని తీసుకొని ట్రైసెక్షన్ మాత్రము చేయడానికి పోవద్దండి. అది జస్ట్ మనం లాస్ట్ ఫైనల్ ఆన్సర్ను డిసైడ్ చేసేది మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకు వెళ్దాము. Coordinates of the points which divides the line segment joining A and B. A points which are -2 to B, 2 and 8 into 4 equal parts. So AB line ni 4 equal parts గా చేసేటటువంటి పాయింట్స్ ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ట్రైసెక్షన్ కాదు, సేమ్ అలాగే ఉంటుంది, కానీ 4 ఈక్వల్ పార్ట్స్ అనేది చేయాలి. సో మనకు గివెన్ పాయింట్స్ తీసుకుంటే A -2, 2, B 2, 8. దీన్ని మనం ఏం చేస్తున్నాము, 4 ఈక్వల్ పార్ట్స్. దట్ మీన్స్ AB లైన్, డ్రా ద లైన్ AB 4 ఈక్వల్ పార్ట్స్. 1 2 3 4 4 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు పాయింట్స్ ఏమేమి వస్తాయి? P Q R. సో పాయింట్స్ మనం P Q R అని పెట్టుకుంటే ఇక్కడ ఇది ఈక్వల్ పార్ట్స్ అని చెప్తున్నాము కదా మనము. అంటే AP is equal to PQ, PQ is equal
ఈక్వల్ కార్డ్స్ కాబట్టి Q ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. మిడ్ పాయింట్ ఆఫ్ AB. AB యొక్క మిడ్ పాయింట్ Q అనేది గమనించండి. ఇక్కడ A నుంచి 2, B నుంచి 2 పార్ట్స్ అంటే ఏమి మిడ్ పాయింట్ అన్నమాట. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB అన్నప్పుడు మన ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2 అనేది ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా. సో x1, సో వాట్ ఈస్ x1? సో ఇది x1 y1 అండ్ x2 y2 ఇలా తీసుకున్నాం. సో x1 ఎంత మనకి -2 + 2 by 2. x1 -2 + 2 by 2 y1 తీసుకుంటే 2 + y2 8 by 2. సో 2 - 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 0 by 2 10 by 2. సో 0 by 2 0, 10 by 2 అంటే 5 వస్తుంది. 0, 5. సో Q పాయింట్ ఈజ్ 0, 5. సో Q అనేది 0, 5 అవుతుంది. అగైన్ ఇప్పుడు గమనించండి, P is the midpoint of A and Q. P is the midpoint of A and Q. సో ఇక్కడ ఫార్ములా సేమ్ మిడ్ పాయింట్ ఫార్ములానే x1 plus x2 by 2 y1 plus y2 by 2. సో వాట్ ఈస్ x1, వాట్ ఈస్ x2? సో x1 -2 to A పాయింట్స్ అండ్ Q పాయింట్స్ 0, 5. ఈ పాయింట్స్ తో మనం కనుక్కోవాలి. సో -2 + 0 by 2 2 + 5 by 2. -2 0 యాడ్ చేస్తే -2 అదే వస్తుంది. సో 7 by 2. 2 1 జా క్యాన్సిల్ అవుతుంది. -1 7 by 2. సో దిస్ ఈస్ ద P. P is equal to -1 7 by 2. Again R. R is the midpoint of Q and P. R is the midpoint of Q and B. So formula రాయండి, x1 plus x2 by 2 y1 plus y2 by 2. Q పాయింట్స్ మనకు వచ్చినటువంటి Q పాయింట్స్ ఫస్ట్ తీసుకుందాం. అదే B పాయింట్స్. B వచ్చేసి 2, 8. సో దట్ ఈస్ 0 + 2 by 2 5 + 8 by 2. So 2 by 2 5 + 8 13 by 2. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 1, 13 by 2. సో పాయింట్స్ మనకు 3 పాయింట్స్ వచ్చేసాయి. సో ఏమేమి పాయింట్స్? P. ఫస్ట్ ఆఫ్ ఆల్ P పాయింట్. P is equal to, సో P ఎంత వచ్చింది మనకి? -1 7 by 2. And Q, next Q 0 5. R 1, 13 by 2. So these 3 points, the line AB divides into 4 equal parts. సో ఇక్కడ మనం జనరల్గా ఈ ప్రాబ్లం చాలా ఈజీగా మనం మిడ్ పాయింట్ని ఉపయోగించి చేసేయవచ్చు, లేదా మనం సెక్షన్ ఫార్ములా కూడా యూజ్ చేయవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. In what ratio, next problem చూడండి, in what ratio does the point -4 6 divides the line segment joining the points A -6 10 and B 3 -8. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో పాయింట్ అనేది ఇచ్చారు, బట్ రేషియో అనేది ఇవ్వలేదు. సో సెక్షన్ ఫార్ములాను యూజ్ చేసి మనం M1 M2లను కనుక్కోవాలి. సో ఇక్కడ మనం సొల్యూషన్ అనేది తీసుకుంటే ద లైన్ అనేది ఇచ్చారు. సో AB is the line and A point
points are -6, 10. B points are 3, -8. So these are x1, y1, x2, y2. And in this, the point -4, 6. So let us assume that P. So P point is -4, 6. So in what ratio? Ratio అనేది ఇక్కడ మనకు తెలియదు. సో ఆ రేషియోని మనం m1 m2 అని అనుకుందాం. సో let P divide the line AB in the ratio m1:m2, and P point is given, that is -4, 6. P point is given. So P of -4, 6 is equal to section formula m1x2 plus m2x1 by m1 plus m2, and m1y2 plus m2y1 by m1 plus m2. So substitute the values of x1, x2, y1, y2. So -4, 6, the point m1 we don't know, so keep only m1 into x2 3 plus m2 అలాగే పెట్టండి, x1 -6 by m1 plus m2, and say m1 y2 -8 plus m2 y1 10 by m1 plus m2. First of all, simplify this. 3m1 minus 6m2 by m1 plus m2. Again, minus 8m1 plus 10m2 by m1 plus m2. So this is x coordinate, this is y coordinate. But in this left hand side, x coordinate is -4. So -4 equals to this coordinate. So that implies 3m1 minus 6m2 by m1 plus m2 is equal to -4. So that implies 3m1 minus 6m2 is equal to -4m1 plus m2. So that implies 3m1 minus 6m2 is equal to -4 to multiply చేస్తే -4m1 minus 4m2. సో అన్ని ఒక సైడ్ తీసుకొని వస్తాం. 3m1 మైనస్ ఈ -4 ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 4m1 minus 6m2 అలాగే రాయండి. -4m2ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తున్నాం కాబట్టి +4m2 is equal to 0. So 3m1 4m1 that is 7m1 minus 4 లో 6 పోతే -2m2. చూడండి ఇక్కడ -6m2 ఉన్నాయి, 4m2 ఉన్నాయి. సో -6 ఉంది కాబట్టి మనం మైనస్ చేస్తాం. -2m2 is equal to 0. That implies m1 by m2 is equal to. సో m2 దగ్గర 2 రావాలి అంటే మనం ఇక్కడ చేయాలి, న్యూమరేటర్లో 2 రాయండి అండ్ 7 అనేది ఇలా రాస్తాము. అంటే దీని నుంచి మనం ఎలా తీసుకుంటున్నాం, 7m1 is equal to 2m2. ఈ మైనస్ ఆ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది 2m2. సో m1 by m2 అనేది మనం రేషియోగా తీసుకుంటే m2 దగ్గర 2 రావాలి, దట్ ఈస్ 2. m1 దగ్గర 7 రావాలి, 7. సో వాట్ ఈస్ ద రేషియో, m1 is to m2 is equal to 2 is to 7. Therefore the ratio is equal to 2 is to 7. So this is the final answer. Okay.
ఈజీగా వాట్ రేషియో అని ఇచ్చినా కూడా మనం ఈజీగా సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ అనేది చేయవచ్చు. సో నోట్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్ను. Next question, Q01 is equidistant from P 5, -3 and R x, 6. Find the value of x. Determine the lengths of QR and PR also. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ప్రాబ్లంలో Q అనే పాయింట్ P నుంచి R నుంచి ఒకే డిస్టెన్స్లో ఉంది. అయితే దాన్ని బట్టి మనం x వాల్యూ అనేది కనుక్కోవాలి. అండ్ దెన్ వచ్చాక QR డిస్టెన్స్ PR డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు Q అనే పాయింట్తో స్టార్ట్ చేస్తాం. Q ఈజ్ 0, 1 అండ్ P ఈజ్ 5, -3 అండ్ R x, 6. సో P నుంచి Q ఎంత డిస్టెన్స్లో ఉందో R నుంచి Q కూడా అంతే డిస్టెన్స్లో ఉంది అనేది ప్రాబ్లంలో ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ PQ ఈజ్ ఈక్వల్ టు PQ ఈజ్ ఈక్వల్ టు QR. సో డిస్టెన్స్ ఫార్ములా ప్రకారంగా డిస్టెన్స్ ఆఫ్ PQ అనేది ముందుగా ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ ఆఫ్ PQ. సో ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా మెన్షన్ చేస్తాం. x2 minus root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో PQ పాయింట్స్ ఏమి మనకి ఇక్కడ 5, -3, 0, 1. సో మనం దీని ప్రకారంగా రూట్ ఆఫ్ x2 0 minus 5 whole square plus y2 1 minus 3 -3 ఎందుకంటే మైనస్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ -5 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 1 మైనస్ అంటే 4 అవుతుంది. సో 4 స్క్వేర్. సో 5 స్క్వేర్ మీన్స్ 5 into 5 25, that is -5 into -5, that means minus into minus plus, so 25. Again 4 square, 4 into 4 16. So 25 and 16 both adding చేస్తే 6 5 1 2 2 4 41 వస్తుంది. రూట్ 41. సో PQ డిస్టెన్స్ అనేది రూట్ 41 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలా, డిస్టెన్స్ ఆఫ్ QR అనేది కనుక్కుందాం. డిస్టెన్స్ ఆఫ్ QR. సో Q పాయింట్స్ తీసుకుందాం. Q ఏమి 0, 1. R పాయింట్స్ ఏమి x, 6. డిస్టెన్స్ ఫార్ములా అగైన్ డిస్టెన్స్ ఫార్ములా, that is root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x2 x ఇక్కడ x minus 0 whole square plus y2 6 minus 1 whole square. So x minus 0 అంటే x square plus 5 square. సో ఇది డిస్టెన్స్ ఆఫ్ QR. సో కానీ PQ is equal to QR. From 1 PQ is equal to QR. సో PQ మనకి ఎంత వచ్చింది, రూట్ 41 is equal to root of x square plus 5 square. సో దీన్ని మనం ఏం చేయాలి, అగైన్ మనము స్క్వైరింగ్ బోత్ సైడ్స్ అనేది చేస్తాం. సో స్క్వైరింగ్ బోత్ సైడ్స్ root 41 whole square is equal to x square plus 5 square అంటే 5 into 5 25. దీనికంతటికి స్క్వైర్ చేసినప్పుడు ఈ స్క్వైర్ రూట్ తీసేస్తాం. సో 41 is equal to x square plus 25. సో x square plus 25
41 మనం 25 దగ్గరికి ఈ సైడ్ మనం పంపిస్తే -41 0 అని పెడతాం. సో 41 ఈ ఈక్వేషన్ దగ్గర పంపించినామంటే =0. సో 25లో 41 పోతే మనకి ఏమొస్తుంది? 25 మైనస్ చేయండి, x² - 16 అవుతుంది. x² 4² అని రాస్తాం. a² - b². సో a² - b²లో ఉంటే మనకు ఫార్ములా ఏమైపోతుంది చూడండి, x - 4 × x + 4 అని రాస్తాం. అంటే a² - b² a + b × a - b. ఆ ఫార్ములా ప్రకారంగా x² - 4² ని x - 4 × x + 4 అని రాయవచ్చు. దట్ ఇంప్లైస్ x = 4, x -4. సో బోత్ వాల్యూస్ అనేటివి వస్తాయి. x = 4 ఒక వాల్యూ వస్తుంది అండ్ x -4 అనేది ఇంకొక వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ x +or -4 అని పెడతాం. x +or -4. సో ఇక్కడ మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR అండ్ PR. సో ఆ లెన్స్ని కూడా మనము డిరైవ్ చేయాలి. సో లెంత్ ఆఫ్ QR is equal to when x +4 తీసుకుందాం. లెంత్ ఆఫ్ QR ఎందుకంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి x 4 అనేది తీసుకుందాం. అప్పుడు మనం Q పాయింట్స్ నోట్ చేసుకోండి. Q వచ్చేసి మనకి ఏమి 0 1, R యొక్క పాయింట్స్ ఏమి x, 6. సో x, 6 అంటే x వాల్యూ ఎంత? 4, 6. సో మనకి ఏమొస్తుంది? లెంత్ అనేది మనం తీసుకుంటే when x = 4 తీసుకున్నప్పుడు √(x2 - x1) ఫార్ములా ప్రకారంగా 4 - 0 2 ప్లస్ 6 - 1 2. సో 4² ప్లస్ 5². సో 4² ప్లస్ 5² ఎంత అవుతుంది మనకి? 16 + 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 41 అవుతుంది. అదేవిధంగా లెంత్ ఆఫ్ QR వెన్ x = -4 తీసుకుందాం. లెంత్ ఆఫ్ QR వెన్ x -4 తీసుకున్నప్పుడు పాయింట్స్ ఏమొస్తాయి? 0 1, 4 దగ్గర -4 6 అనేది మనం పెట్టాం. సో దెన్ √4 - 0 అంటే -4 - 0 2 ప్లస్ 6 - 1 2. సో -4² ప్లస్ 5². సో మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్ కనుక 16 + 25. సో మనకి ఎంత వచ్చింది? √41. సో మనము లెంత్ ఆఫ్ QR అనేది తీసుకుంటే 4 అయినా -4 అయినా కూడా √41. చూడండి మనకు PQ కూడా 41 వచ్చింది. అంటే లెంత్ ఆఫ్ QR ఆల్మోస్ట్ 41 రావాలి. అండ్ దెన్ నెక్స్ట్ PR. నెక్స్ట్ ఏమి? లెంత్ ఆఫ్ PR కనుక్కోమన్నాడు. సో లెంత్ ఆఫ్ PR వెన్ x = 4 తీసుకుందాం. x = 4 తీసుకుందాం. సో పాయింట్స్ డినోట్ చేస్తాం. P పాయింట్స్ ఏమి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, 5, -3. అండ్ R పాయింట్స్ 4, 6. సో దట్ ఈస్ 4 - 5 2 ప్లస్ 6 - -3 2. So that implies 4 - 5 means -1² plus 6 plus -9 వస్తుంది 9². సో ఏమొస్తుంది మనకి? 1² అంటే 1 ప్లస్ 9 9² అంటే 81. సో ఏమొస్తుంది మనకి? √82 అనేది వస్తుంది. లెంత్ ఆఫ్ PR వెన్ x = -4 తీసుకుందాం. సో పాయింట్స్ 5 - 3
4 ప్లేస్లో -4 పెట్టండి. దెన్ -4 -5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 -3 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి -4 -5 కాబట్టి -9 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. సో ఏమొస్తుంది మనకి 81 ప్లస్ 81. 81s 2 ఉన్నాయి కాబట్టి 81 ఇంటూ 2 రూట్ వేద్దాం. సో దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది 81కి పక్కా రూట్ ఉంది కాబట్టి 9√2 యూనిట్స్ √82. ఎక్కడన్నా మిస్ అయ్యింటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ √82. సో ఇక్కడ మాత్రం మనకు సేమ్ వాల్యూ అనేది రాలేదు. సో √82 అనేది యూనిట్స్. సో డిస్టెన్స్ అంతా కూడా యూనిట్స్ అనేటివి మనం మెన్షన్ చేయండి. యూనిట్స్ అండ్ దెన్ ఇక్కడ కూడా మనకు యూనిట్స్. సో ఈ ప్రాబ్లంలో మనం గమనించండి ఏం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లెంత్ అనేది పీక్యూ అండ్ క్యూఆర్ అనేటివి బోత్ లెంత్స్ ఆర్ ఈక్వల్. వాటి నుంచి పీక్యూ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దెన్ క్యూఆర్ లెంత్ కూడా మనం ఎక్స్లో వస్తుంది. ఎక్స్లో వచ్చినప్పుడు ఎక్స్ క్యాన్సలేషన్ అంటే కావాలి అనడానికి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అనేది తీసుకుంటాం. సో అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం సాల్వ్ చేసినప్పుడు x ± 4 వస్తాయి. అండ్ ఆల్సో క్యూఆర్ అండ్ పిఆర్ని ఫైండ్ అవుట్ చేయమని అన్నారు. సో ఎంత క్యూఆర్ అనేది తీసుకుంటాము. 4 ఒకసారి వాల్యూ పెట్టాము, -4తో ఒకసారి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఈక్వల్గానే వస్తున్నాయి. బట్ లెంత్ ఆఫ్ పిఆర్ అనేది మారుతుంది. లెంత్ ఆఫ్ పిఆర్ అనేది ఈక్వల్ ఏం కాదు కాబట్టి పిఆర్ లెంత్ అనేది 4 అయినప్పుడు ఒక రూట్ వస్తుంది, మనకి -4 అయినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇది ఈ విధంగా మనం ఈ మొత్తం ప్రాబ్లమ్ని చేయాలి. సో ఇది కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ వీడియోలో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెకండ్ వీడియోలో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్ 8 ప్రాబ్లమ్స్ కూడా మీరు పక్కాగా ప్రాక్టీస్ చేసి మీరుగా ప్రిపేర్ చేసుకొని దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినా కూడా కనీసం ఫార్ములాస్ వేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేయడానికి కూడా మనము ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. 8 ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మీరు స్వతహాగా సాల్వ్ అనేది చేయాలి. ఈ 8 కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతి ప్రాబ్లమ్ని నోట్ చేసుకొని మీరు వాటిని స్వతహాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. చేస్తే మీకు దీంట్లో కోఆర్డినేట్ జామెట్రీలో కూడా 8 మార్క్స్ అనేది పక్కాగా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనా?